పైన చిన్న గార్డెన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఒక్కొక్క మొక్క పెట్టుకుంటా వస్తున్నా. ఈరోజు 2 మొక్కలు పెడదాం. వేస్ట్ ప్లేస్లో పచ్చిమిరపకాయ మొక్క, నిమ్మకాయ మొక్క మొలిసినాయండి. అవి తీసుకొచ్చి ఈ టబ్బుల్లో పెట్టి, చిన్నది వేస్ట్ ఇవి ఇవి వీటిలో పెడతాను. మీకు చూపిస్తాను అలాగనేది. ఆ మొక్కలు చూడండి, అవి తోటకూర మొక్కలు. ఇదిగోండి, ఇది తోటకూర మొన్న వేసాను. ఇది వంకాయది, గుత్తి వంకాయ. ఇది 2 కాయలు కాసినాయండి. ఇదిగోండి, ఇది బచ్చల కూర. ఇది కొని పెట్టానండి, చామంతి. ఒకవైపు ఎండిపోతుంది, చిగురు వస్తుందని అడ్డు పెట్టాను. ఇదిగోండి, ఇది కూడా వంగ మొక్క, దీనికి ఒక కాయ కాసింది. ఇదిగోండి చామంతులు. ఇదిగోండి గోరింటాకు మొక్క. ఇప్పుడే మొన్న మధ్య ఇవన్నీ పెట్టాను. ఇదిగోండి టమాటా మొక్కలు, కనకాంబరం వేసాను. ఇది కర్బూజ అండి. కర్బూజీ మేము తిని గింజలు వేస్తే మొక్క వచ్చింది. సరే వచ్చిందని ఇదిగోండి చిన్న పింద వస్తుంది, చిన్న పింద కర్బూజీది. ఇదిగోండి పాలకూర. ఇవేంటో కొంచెం పండిపోయినట్టు అనిపించినాయి. ఇదిగోండి పాలకూర. ఇది గోంగూర. ఇదిగోండి మెంతుకూర. ఇది కూడా ఇదవలేదు, సక్సెస్ అవ్వలేదు. ఇదిగోండి ఇది వంగ మొక్క, వంకాయలు. ఇది మామూలు వంకాయలు. కింద ఒక ఈ కొబ్బరి చెట్లు ఇవి నేను అట్టి పెట్టుకుంటాను. ఈ కొబ్బరి పీసులు, కొబ్బరి చిన్న ముక్కలు, మరీ పెద్ద ఏమన్నా చేత కొట్టుకుందాం. డబ్బుల్లో ఇది కొబ్బరిది పచ్చి కొబ్బరిది కాయ ఉంటుంది కదండి, అది ఎండిపోయింది. ఇదిగోండి హోల్స్ పెట్టుకొని ఉంచాను. అంతకుముందు దీంట్లో వేరే మొక్కలు పెట్టాను, అవి తీసేసా. ఇదిగోండి అడుగున కొంచెం అలా వేసుకొని, ఇదిగో దీంట్లో మన హోల్స్ దగ్గర ఇంకులు పెట్టుకొని ఇలా వేసుకుందామండి అడుగున. కొంచెం తెస్తా ఉండు. ఈ పీసు ఇది నేను దాచుకుంటానండి. ఇదిగోండి, ఇది అంతకుముందు కుండీల్లో మట్టి కింద ఆరబెట్టాను చక్కగా. దీంట్లో కూరగాయలు వేస్ట్ అన్నీ కూడా వేసాను. ఇదిగోండి శుభ్రంగా ఇట్లా మెత్త పెద్ద రాళ్ళు లేకుండా ఇవన్నీ ఊరికి నలిగిపోతున్నాయండి. నీళ్ళు పోయంగా నలిగిపోతాయి. ఇప్పుడు వీటిలో వేసేసుకున్నాం మట్టి. కూరగాయలు వేస్ట్లు అన్నీ కలిపి నేను మట్టిని వేసి ఉంచా. ఇదంతా ఆ కుండీని కింద పెట్టాను అనమాట. ఇప్పుడు మట్టి కింద పోసా, ఆరనిచ్చా. అడుగున వేయటం మూలాన మన తేమ ఉంటుందండి, ఎక్కువ ఇదైపోకుండా తేమ ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ ఒకసారి కొంచెం లైట్గా కొబ్బరి పీసు మళ్ళీ వేసుకుందాం. మళ్ళీ దీని మీద మట్టి వేసుకోవాలి. అలా ఉండటం వలనండి మట్టి బిగిసిపోయి గట్టిగా అవ్వకుండా మన ఏర్లు కిందకి దిగటానికి చక్కగా మట్టి బోలుగా అవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ కొబ్బరి పీసు అంతా కొంచెం ఎలుతుగానే ఉంచుకోవాలి. కుండీలో మరీ పైదాకా మట్టి పోసుకోకూడదు, కొంచెం మరీ నిండుగా వేసుకోకుండా ఈ మాత్రం ఖాళీ ఉంచుకోవాలండి, గ్యాప్ ఎలుతు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ పోసినాక ఇంకొంచెం దిగిద్ది అనమాట. ఈ మాత్రం ఎలుతు ఉండాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం.
ఇది మట్టి అయినా మరీ ఎండిపోయి లేదులేండి, కొంచెం జల్లు పడింది నిన్న. ఇదిగోండి వేస్ట్ ప్లేస్లో కింద చక్కగా మొలిసిందనమాట. పచ్చిమిరపకాయ మొక్క అండి. ఇక్కడేమో నిమ్మ మొక్క, చిన్నదే నిమ్మ మొక్క మలిసింది. చూద్దాం, టబ్లో పెట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. దీనికి కూడా పడి మొలిసిన మొక్కలు ఫలితాన్ని ఇస్తాయి అంటండి. మనం పెట్టి చాలా గారాభంగా వాటిని చూసిన కంటే పడి మొలిసినవి ఫలితానికి వస్తాయంట. పెద్దవాళ్ళనే ఉంది. ఇదిగోండి 2 మొక్కలు. మరీ ఎండ రావట్లేదు, బాగుంది, అందుకని ఈరోజు పెట్టాను అన్నమాట. ఇక్కడ పెట్టి అది సరిపోయాను మొక్కలు. ఇది పచ్చిమిరపకాయ మొక్క, ఇది నిమ్మకాయ మొక్క. ఇప్పుడు మనం పెట్టిన మొక్కలు ఇవి. ఇదిగోండి మా బన్నీ గారు చూడండి, నేనేం చేసినా నా అమ్మతో ఉండాల్సిందే. అది చక్కగా మొక్కలు ఏం పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను అన్నీ చూస్తుంది. ఏ బన్నీ చూస్తున్నావా? థ్యాంక్ యూ అండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.